ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో ఏంటంటే మనం ఫస్ట్ ఫ్లోర్‌ని మనం ఎలా డిజైన్ చేయాలి, దాని తర్వాత డోర్స్‌ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రీవియస్‌గా ప్లాన్ ఏదైతే చేసామో ఆ ఫైల్‌ని ఫస్ట్ మనం ఓపెన్ చేసుకోవాలి. సో, ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను లెవెల్ 1లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే లెవెల్ 1లోకి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తున్నానంటే, నాకు ప్లాన్ అనేది జూమ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ నేను బేస్మెంట్గా ఫ్లోర్ అనేది నేను క్రియేట్ చేయాలి. సో, ఫ్లోర్ అనేది నేను క్రియేట్ చేయాలంటే, సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఏ బేసిస్ మీద మనం క్రియేట్ చేస్తాము అనేది మనం తీసుకుంటే, ఇక్కడ నాకు ఫ్లోర్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే ఫ్లోర్ అనే ఆప్షన్ని మనం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఎడిట్ టైప్ అని చెప్పి మనం ఒక ఆప్షన్ తీసుకొని ఇక్కడ డూప్లికేట్ అని చెప్పేసి బై డిఫాల్ట్గా మనకి ఫ్లోర్ ఏమో 6 ఇంచెస్ ఉంటుంది. సో ఇక్కడ నేను 6 ఇంచెస్ అని చెప్పేసి, సో దీన్ని నేను ఇక్కడ ఓకే అని చెప్పేసి, ఇక్కడ ఎడిట్లోని థిక్నెస్ దగ్గరికి వెళ్ళి 0.6 అని ఇచ్చేసి, నేను ఇక్కడ ఓకే అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్తాను. అయితే ఇక్కడ మనకేమవుతుందంటే, వాల్ ఏదైతే ఉన్నదో ఆ వాల్ బేస్ చేసుకొని మనకు వస్తుంది. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే, ట్యాబ్కి ప్రెస్ చేశాను అనుకోండి, కీబోర్డ్లో ట్యాబ్కి ప్రెస్ చేస్తే నాకు వాల్ తాలూకా బౌండరీస్ అనేవి అన్నీ కూడా నాకు ఇక్కడ హైలైట్ అవుతాయి. ఓకే, అంటే ఇక్కడ మనం ఏవైనా బౌండరీస్ నేను క్లిక్ చేయాలి అనుకుంటే, అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్ అని క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, నాకు ట్యాబ్ అనేది హైలైట్ చేస్తే ఇలాగ హైలైట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే నాకేమవుతుందంటే ఇలా వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అని చెప్తే నాకేమవుతుంది, ఇక్కడ నాకు 4 వైపులా రాలేదు కాబట్టి నాకు అదేం చేస్తుందంటే క్రియేట్ చేయదు. ఓకే, సో అందుకు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ రెక్టాంగులర్ షేప్ని నేను తీసుకొని ఇక్కడ నేనేం చేస్తానంటే ఎండ్ టు ఎండ్ వరకు ఇలా తీసుకొని దీన్ని ఓకే అని చెప్తాను. సో ఇక్కడ నాకు ఏమైందంటే, ఆటోమేటిక్గా ఇక్కడ బేస్మెంట్లో ఫ్లోర్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, అయితే ఫ్లోర్ అంటే ఏమైందంటే, మొత్తం ఈ ప్లాన్లో ఏదైతే ఉన్నదో అదంతా కూడా నాకు ఒకటే ఫ్లోర్ కింద మనం మెటీరియల్ ఇచ్చినప్పుడు అది అప్లికబుల్ అయిపోతుంది. నాకేంటంటే అలా అప్లికబుల్ అవ్వకూడదు. అంటే ఇన్సైడ్ మెటీరియల్ వేరే, అవుట్ సైడ్ మెటీరియల్ వేరేగా నాకు కావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, అగైన్
మళ్ళీ మనం లెవెల్ 1కి వచ్చేసి లెవెల్ 1కి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఎడిట్ బౌండరీ అని మనకి ఇక్కడ ప్రాపర్టీస్లో హైలైట్ అవుతుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే లైన్ అనే ఒక టూల్ని నేను తీసుకొని సో ఈ బిల్డింగ్ తాలూకా ఇన్సైడ్ది ఏదైతే మనకి ఇక్కడ ఉన్నదో సో జాగ్రత్తగా నేను ఇక్కడ క్లిక్ చేసుకొని ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఓకే అని చెప్తా. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మనకి 3D వ్యూలోకి వెళ్ళిపోతే నాకేమవుతుందంటే షిఫ్ట్ పట్టుకొని మౌస్ని రొటేట్ చేస్తే నాకు కిందన పార్ట్లోని చూసారా మధ్యలో పార్ట్ అంతా కూడా నాకు సబ్ట్రాక్ట్ అయిపోయింది. అంటే ఏమైంది, నాకు అక్కడ ఫ్లోర్ నేను ఏదైతే డిజైన్ చేశానో అది నాకు ఇక్కడ కట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఎడిట్లోకి వచ్చి ఇక్కడ డూప్లికేట్ అని చెప్పి ఇక్కడ నేను 6 ఇంచెస్ అని చెప్పి ఓకే ఎడిట్లోకి వచ్చి 0.6 ఓకే ఓకే అని చెప్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఫ్లోర్ తాలూకా థిక్నెస్ కూడా నాకు ఇక్కడ రెడ్యూస్ అయిపోయింది. చూసారా? మరి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ లెవెల్ 1లోకి వెళ్ళిపోయి అగైన్ మళ్ళీ మనం ఫ్లోర్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఫ్లోర్ ఇక్కడ మనం ఎడిట్ చేసి తీసుకొని ఇక్కడ ఎడిట్ టైప్లోకి వచ్చి డూప్లికేట్ అని చెప్పేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్సైడ్ ఫ్లోర్ అని దానికి ఒక నేమ్ ఇస్తున్నాను. ఎందుకంటే మనం ఫ్యూచర్లో మెటీరియల్ నేను వేరేగా అప్లై చేయాలనుకున్నప్పుడు అది నాకు అప్లికబుల్ అవ్వడానికి కోసం. సో ఇక్కడ నేను ఓకే అని చెప్పేసి సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లైన్ టూల్ తీసుకొని మళ్ళీ అగైన్ ఇక్కడ బౌండరీస్ అనేది నేను ఇక్కడ ఓకే అని చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఇక్కడ 3D వ్యూలోకి వెళ్ళినప్పుడు
ఇప్పుడు ఇన్సైడ్ తాలూకా ఫ్లోర్ వేరే, అవుటర్ తాలూకా ఫ్లోర్ అనేది మనకి ఇక్కడ వేరేగా ఇక్కడ క్రియేట్ అయింది చూసారా. ఇలాగ మనం పెట్టుకుంటాం. ఇది మనకేంటంటే ఫ్లోర్ని మనం క్రియేట్ చేయడం, అలాగే దాన్ని మనం ఎలా ఎడిట్ చేయాలి అన్నది